యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క హోప్ టీవీ వీక్షకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క దినమందు కూడా దేవుని యొక్క ఉగ్రత అనే అంశం ద్వారా మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ దినమందు వాక్యాంశము సత్యాన్ని నిర్లక్ష్యము చేయడము ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. సత్యాన్ని నిర్లక్ష్యము చేస్తే మరి అంతకంట మరి మరొక పాపం అనేది లేదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సత్యాన్ని మనము గైకొని ఆ సత్యము మనము నడిచినట్లయితే సత్యాన్ని మనము ఎరిగి ఉండే అవకాశము ఉంటుంది. కనుక మనము నిర్లక్ష్యము చేయకూడదని దేవుని యొక్క వాక్యముల ద్వారా మరొకసారి ప్రభు యొక్క దినమందు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యములు ఎవరి ద్వారా వచ్చి ఉన్నాయంటే మరి మొదటగా మనము ఈ ప్రకటన గ్రంథాన్ని ఒకసారి చూసినట్లయితే మొదటి అధ్యాయములో చక్కటి మాటలు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను లేదా పంపించాను లేదంటే తెలియచేశాను. అయితే ప్రియ బిడ్డలారా, ఈ వాక్యాలు మనకి ఎవరి ద్వారా వస్తూ ఉన్నాయంటే దేవదూతల ద్వారా వస్తూ ఉన్నాయి. ఈ దేవదూతలు మరి ప్రకటన గ్రంథంలో కూడా 3 దేవదూతలు దేవుని యొక్క వర్తమానము పట్టుకుని మరి ఎంతోమందిని హెచ్చరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ నేటి దినమందు తెలియజేయబడుచు ఉన్న ఈ వాక్యములు సత్యమైనవి. ఈ సత్యమైన వాక్యములు మనము పట్టుకోవాలి. ఏ విషయంలోనూ త్రప్పిపోకుండా ఈ సత్యంలో నడిచే రీతిగా మన యొక్క ఆలోచన ఉండాలి. ఈ బైబిల్ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము ఎప్పుడూనూ అన్యాయములో ఉండమని తెలియచేయటం లేదు. ఈ యొక్క గ్రంథము సత్యములో ఉండు, సత్యము నడుచు, సత్యము మాట్లాడు, సత్యమైనలో నీవు నిమగ్నమై ఉండని ఈ వాక్యములు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఈ యొక్క నేటి దినమందు హెబ్రీలు 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాము. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలెను. దేవునికి మహిమ కలుగును గాక. విశేషముగా చాలా జాగ్రత్తగా ఆ యొక్క విషయాలను కనిపెట్టుకుని ఉండాలని ఈ వాక్యము తెలియజేస్తున్నది. ఏ విషయాలు? దేవుని యొక్క హెచ్చరికలను మనము విశేషముగా కనిపెట్టుకుని మనము చూడాలి. ఏ దినమందు చూడాలంటే ప్రతి దినము మనము ఆ యొక్క వాక్యములను కనిపెట్టుకుని మనము చూడాలి. దేవుని యొక్క రాకడ ఎప్పటి నుంచో వస్తూ ఉన్నదని మన యొక్క పూర్వీకులు, మన యొక్క పెద్దలు, నాయకులు ఎంతోమంది తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ నేటికి కూడా దేవుని యొక్క రాకడ లేదు. అయితే ఈ యొక్క దేవుని యొక్క రాకడ కొరకు మనము కనిపెట్టుకుంటూ చూడాలి. సత్యమైన మార్గంలో ఉన్న వారికి మాత్రమే వారు కనిపెట్టుకుని చూడగలరు. ఆ ప్రభు యొక్క పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ వచ్చినప్పుడు మనము ప్రభువుని మనము ఎదుర్కోవాలి. ఎదుర్కొన్నట్లయితే మనము కూడా ఆయన యొక్క విందులో మనము పాల్గొనే అవకాశము ఉంటుంది. అయితే ఇక్కడ కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము ఎవరి ద్వారా ప్రత్యేకించబడి ఉన్నది? ఎవరి ద్వారా ఈ యొక్క వాక్యములు ఇవ్వబడి ఉన్నాయంటే ఆ దేవదూతల ద్వారా ఇవ్వబడి ఉన్నది. మనము గడిచిన పాఠంలో లోతు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉన్నాం. లోతు యొక్క భార్య దేవదూతల యొక్క మాటను, ఆజ్ఞను వారు విన్నారు. అయితే వినిన తర్వాత
కొంత ప్రాంతానికి అనగా కొంత సమయానికి లేదంటే ఆ యొక్క గ్రామం యొక్క పొలిమేరలకు వెళ్ళినప్పటికీ ఆ యొక్క దేవదూతల యొక్క మాటలు మర్చిపోయి ఉన్నారు. ఈ నేటి దినమందు మరలా దేవుడు జ్ఞాపకము చేస్తున్నాడు మనకి. దేవదూతలు రచించిన ఈ యొక్క మాటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క మాటలను విశేషముగా మీరు ఆలకించండి, మర్చిపోవద్దు అని దేవుడు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. అయితే స్థిరపరచబడినందున ఈ మాటలు స్థిరపరచబడి ఉన్నవి. ఎవరిలో స్థిరపరచబడి ఉన్నవి? ఎవరైతే దేవుని యొక్క వాక్యములు వింటున్నారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారి పట్ల దేవుడు స్థిరము చేస్తాడు. ఈ రోజున మన పట్ల కూడా దేవుని యొక్క వాక్యములు స్థిరపరచబడాలని మీరు కోరుకుంటూ ఉన్నారా? అయితే ఈ యొక్క దినమందు మనము మన యొక్క మనసును దేవుని వైపు మనము తిప్పాలి. దావీదు కీర్తనలో ఎన్నో విషయాల్లో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. ఆ గ్రంథంలో ప్రభువా నీవు నాకు కేడెము, నీవు నా కోట అని ఆ యొక్క దావీదు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుడు ఎందుకని అంతగా ఆ దేవుని మీద ఆనుకుని ఉన్నాడు? దావీదు ఒక చిటికేస్తే సైన్యం వస్తుంది కదా, వేలాది మంది వస్తారు కదా, అయితే వారి మీద ఆధారపడవచ్చు కదా. ఎందుకని దేవుడి మీదే ఆధారపడి ఉన్నాడంటే దేవుడు లేనిదే ఏది జరగదని ఆ దావీదు ఎరిగి ఉన్నాడు. కాబట్టే దావీదు ప్రభువు మీద ఆనుకుని ఉన్నాడు. ఈ నేటి దినమందు మనము ఎవరి మీద ఆనుకుంటూ ఉన్నాం? సత్యం మీద మనము ఆనుకుని ఉన్నామా, లేకపోతే అసత్యంలో మనము ఆనుకుని ఉన్నామా? ఈ నేటి దినమందు వాక్యాంశము మనది సత్యము నిర్లక్ష్యము చేయకూడదు. సత్యాన్ని మనము నిర్లక్ష్యము చేసినట్లయితే దానికి తగిన ప్రతిఫలము మనము పొందుకునే అవకాశము ఉంటుంది. సత్యము బట్టి నడిచినట్లయితే దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అసత్యంలో ఉన్నట్లయితే దానికి తగిన ప్రతిఫలము మరొకటి ఉంటుంది. గనుక ప్రియ దేవుని విశ్వాసులారా, ఈ నేటి దినమందు మనము ఏ రీతిగా మనం ఉన్నాం, ఏ విధముగా ఉన్నాము? సత్యంలో ఉన్నామా, అసత్యంలో ఉన్నామన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ దేవదూతలు బోధించిన, దేవదూతలు ఇచ్చిన ఈ యొక్క వాక్యాలను మనము ఎప్పుడునూ నిర్లక్ష్యము చేయకూడదు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, మరలా పిలుస్తూ ఉన్నాడు, మరలా జ్ఞాపకము చేస్తున్నాడు, మరలా బోధిస్తూ ఉన్నాడు. దినాలు పొడిగించబడుచున్నాయంటే మరలా నీ యొక్క జీవితంలో ఈ వాక్యము రావాలని ఆశపడుచున్నాడు దేవుడు. ఆ వాక్యం వచ్చినప్పుడు మరలా నీవు మార్పు చెందాలని ఆశపడుచున్నాడు దేవుడు. మార్పు చెందుతావా? అయితే ప్రయత్నం బిడ్డారా, ఇక్కడ ఇంకను ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఆ వాక్యాలను ఇంకను మనము చదువుకున్నట్లయితే ప్రాముఖ్యంగా ఈ యొక్క వాక్యం యొక్క అంశము సారాంశము, ఆ దేవుని యొక్క వాక్యము మనము నిర్లక్ష్యము చేయకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ అపొస్తలుల కార్యాల్లో కూడా ఒక మాట మనం చూసుకున్నట్లయితే అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 53వ వాక్య భాగము. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. దేవదూతల ద్వారా చెప్పబడిన ఈ యొక్క దైవ వర్తమానము లేదంటే దైవ వాక్యములు మీరు విన్నారు కానీ గైకొనలేదు అని ఈ వాక్యము తెలియజేస్తూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తు ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరములు వారు జీవించి ఉన్నారు. అయితే దేవునికి మొరపెట్టున్నారు, అయ్యో ఈ ఘోర బాధను మేము అనుభవించలేకపోతున్నాము, మమ్మల్ని తప్పించి ప్రభువా అని మొరపెట్టినప్పుడు ఆ ఇజ్రాయేల్ దేవుడు ఆలకించి ఉన్నాడు. అయితే వారిని విడుదల చేయడానికి మోషేని నాయకుడిగా ఏర్పాటు చేసుకుని, అలాగనే యాజకుడిగా అహరోను ఏర్పాటు చేసుకుని వారు ఇరువురు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపిస్తూ ఉన్నారు.
ఇజ్రాయెల్ ప్రజలు కొన్ని లక్షల మంది ఉన్నారండి. సుమారుగా 20 లక్షల మందిని వారు నడిపిస్తూ ఉన్నారు. ఆ మార్గ మధ్యలో ఆ యొక్క పర్వతము ఎదుట దేవుడు వారందరితోటి మాట్లాడి ఉన్నాడు. ఏమనంటే కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. విధిరూపకమైన ఆజ్ఞలు ఉన్నాయి, అలాగనే దేవుని యొక్క ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఈ యొక్క ఆజ్ఞలు వారు వినబడినప్పుడు కొన్ని దినముల వరకు ఆ యొక్క ఆజ్ఞలు పాటించి ఉన్నారు. వారు మరలా మర్చిపోయి ఉన్నారు. మర్చిపోయినప్పుడల్లా దేవుడు జ్ఞాపకము చేస్తూనే ఉన్నారు. ఈ నేటికి కూడా దేవుని యొక్క సేవకులు కూడా దేవుని యొక్క మందిరంలో జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. ఈ యొక్క విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధముగా ఆచరించాలి, మీరు జ్ఞాపకము చేసుకొని దేవుని యొక్క మందిరంలో ఉండాలని తెలియజేస్తుంటే విశ్వాసులు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. మరలా దేవుడు తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క వాక్యములు దేవదూతల ద్వారా వచ్చి ఉన్నవి గనుక మనము ఈ వాక్యములను ఎన్నడూను మనము నిర్లక్ష్యము చేయకూడదని ప్రభుపేట మిమ్మల్ని నేను బ్రతుమాలుకునిచూ ఉన్నాను. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఈ వాక్యములు ఎవరి ద్వారా వచ్చి ఉన్నాయని మనము గ్రహించి ఉన్నామంటే ఈ వాక్యము 53వ అధ్యాయంలో దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గాయకొనటం లేదు. గాయకునేవారు ఎవరు? గాయకునేవారు ఎవరంటే నిజమైన దేవుని బిడ్డలు మాత్రమే గాయకుంటారు. సాతాను బిడ్డలు ఎన్నడూ గాయకునరు. సాతాను బిడ్డలకు ఈ వాక్యము వినబడిన కూడా ఆ వాక్యాన్ని ఇంకను క్షుణ్ణముగా తెలుసుకోవడానికి వారు ప్రయత్నమే చేయరు. ఈ రోజుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమున్నది, అసత్యమున్నది, నిజమున్నది, అబద్ధమున్నది. అయితే ఎక్కువగా చాలామంది వెళ్ళే మార్గము అసత్యమైన మార్గము. నిజమైన మార్గంలోనికి వెళ్ళాలని ఆశపడేవారు దేవుని యొక్క వాక్యాన్ని గైకుంటారు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సారాంశాన్ని గైకొని నిజమైన దేవుని వారు ఆరాధిస్తారు, పూజిస్తారు. ఈ రోజున దేవుడు తెలియజేస్తున్న మాట, మనము దేవుని యొక్క మాటలను గాయకుంటున్నామా? నిర్లక్ష్యము చేస్తున్నామా? సత్యంలో నడుస్తున్నామా? అసత్యంలో నడుస్తున్నామా? ఎందులో ఉన్నామన్నది ఈ రోజున దేవుడు మన మధ్యన మరలా ఆ యొక్క ప్రశ్న వేస్తూ ఉన్నాడు. గడిచిన పాఠాల్లో, గడిచిన ఆ యొక్క వాక్య పరిచర్యలో దేవుడు ప్రతి విషయంలో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నోవాహు దినాల్లో ఉన్నప్పుడు వారు దేవుని యొక్క వాక్యాన్ని వినలేదు, హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరికను వారు వినలేదు. అయితే వారు ప్రళయంలో కొట్టుకుని పోయి ఉన్నారు. అయితే లోతు యొక్క సమయంలో హెచ్చరిక చేశాడు, మరలా ఆ యొక్క పాపం వైపు చూడవద్దని. అయితే ఆ లోతు యొక్క భార్య చూసినప్పుడు ఉప్పు స్తంభం అయిపోయినది. ఇలాగున దేవుడు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నాడు. ఈ నేటి దినమందు కూడా సత్యంలో ఉన్న వారికి ఆనందింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అసత్యంలో ఉన్న వారికి వారిని హెచ్చరిస్తున్నాడు దేవుడు ఈ యొక్క నేటి దినమందు ఈ యొక్క వాక్యము ద్వారా. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనము ఇంకను వాక్యములో మనము చూసినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము 16 నుంచి 24 వాక్య భాగంలో మనము చదువుకుని ఉందాము. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నది ఏంటంటే, ఆయనతో కూడా భోజన పత్తిని కూర్చుంటున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. దేవుని యొక్క రాజ్యములో ఉండటమే ధన్యత, ఆయనతో కలిసి భోజనము చేయట మరొక ధన్యత. పరలోక రాజ్యములో ఏవండి, ఈ యొక్క లోకములో అయితే ఒక చెట్టుకి ఒక కాపే ఉంటుంది కదండి. వేసవి కాలంలో మనం చూసినట్లయితే మామిడి చెట్టుకి ఒక కాపే వేసవి కాలంలోనే కాస్తూ ఉంటుంది. అయితే ఆ పరలోక రాజ్యంలో 12 కాపులు ఉంటాయి, 12 ఫలాలు మనకు దొరుకుతూ ఉంటాయి. అయితే అక్కడ భోజనం ఉండొచ్చు,
ఈ యొక్క ఫ్రూట్స్ కూడా మనకి అందుబాటులో ఉండొచ్చు. ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఒక ధన్యత మనకు ఉండాలి. ప్రభువుతో మనం ఉండాలంటే ఒక ధన్యత ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అసత్యము కలిగిన వాడు ఆ పరలోకంలోనికి చేరడానికి ఎటువంటి అవకాశము లేదు. ఈ నేటి దినమందు అసత్యంలో ఉన్నవాడు విశాలమైన ద్వారంలోనికి వెళ్తూ ఉన్నాడు. సత్యంలో ఉన్నవాడు ఇరుకు ద్వారంలో ఉన్నా కూడా ప్రభు నా పక్షముగా ఉన్నాడు, ప్రభు నాతో ఉంటాడని విజ్ఞాపన చేస్తూ జీవిస్తూ ఉన్నారు. విశాలమైన ఆ ప్రదేశంలో ఉన్నవాడు, ఆ మార్గంలో ఉన్నవాడు, నేను ఎంతకాలం అయితే జీవిస్తానో అంతకాలము సుఖభోగాలతో నేను ఆనందముగా ఉంటాను, వారి వలె నేను ఉండను, వారి వలె నేను దుఃఖపడను అని వారు తెలియచేస్తున్నారు, అతిశయపడుతూ ఉన్నారు. కానీ వారు జీవించే కాలము కేవలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అది కూడా ఆయాసకరమే. తర్వాత మనము జీవించే కాలము ఎవరితోటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తోటి. సత్యమైన మార్గంలో ఉండి మనం చనిపోయినట్లయితే ఆ ప్రభుతోటి 1000 ఏళ్ల పరిపాలన మనము చేయగలము. అసత్యంలో మనము చనిపోతే ఆ యొక్క అబద్ధకులకు జనకుడైన ఆ సాతానుడితోటి ఉండి ఆ నరకాగ్నిలో పడే అవకాశము ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ మార్గం మనకు కావాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో దేవుడు మనకే అది దయచేస్తున్నాడు. మనకు ఆలోచించే శక్తిని మనకి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మనలను ఒక రోబోలాగా వాడుకోవాలంటే దేవునికి సాధ్యమే. కానీ సమస్తము మన యొక్క ఆలోచనలో పెట్టి ఉన్నాడు. సమస్తము మనము ఆలోచన చేసే రీతిగా మనలను తీర్చిదిద్ది ఉన్నాడు. ఈ నేటి దినమందు ఈ వాక్యము వింటున్న సహోదరుడా, ఏ మార్గంలో ఉండాలి, ఏ రీతిగా జీవించాలన్నది ఈ రోజునే మనము పరిశీలన చేసుకోవాలి. అయితే ఇక్కడ దేవుని యొక్క రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లా, నేను ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నదని రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఒక దాసుని పంపి ఉన్నాడు. ఈ లోకానికి దాసుడిగా ఒక సేవకుడు వచ్చి ఉన్నాడు, దాసుడిగా ఒక ప్రవక్త వచ్చి ఉన్నాడు. వారందరూ దేవుని యొక్క రాజ్యము సమీపిస్తున్నది, దేవుని యొక్క రాజ్యంలో మీరు ఉండాలి అని వారు బోధ చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది బోధ అయితే దేవుని యొక్క రాజ్యము గురించి బోధ కాదు, కానీ సంఘాన్ని మనము కట్టుకోవాలి, సంఘానికి ధనాన్ని సమృద్ధిగా మీరు ఇవ్వండి, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు దొంగతనం చేసినా పర్వాలేదు, వ్యభిచారించినా పర్వాలేదు, అందులో సగభాగము సంఘానికి ఇవ్వండి అని అడుగుచున్న సేవకులు కూడా లేకపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము సంపాదించవలసినది ఏంటంటే దేవుని యొక్క ప్రజలను మనము సంపాదించాలి, దేవుని యొక్క రాజ్యంలోనికి వారిని నడిపించాలి, వారి యొక్క ఆత్మను మనము దేవుని యొక్క వాక్యము ద్వారా వెలిగించాలి. ఏ సేవకుడైనా విశ్వాసాలను అడుగుచూ ఉన్నారా, మీరు ప్రార్థన చేస్తున్నారా అని, ఉపవాస ప్రార్థన చేస్తున్నారని, దేవుని యొక్క మందిరానికి వస్తున్నారా క్రమం తప్పకుండా అని ఏ సేవకుడైనా అడుగుచూ ఉన్నారా? నెలకి 4 వారాలు, ఆ 4 వారాల్లో ఒక వారం వచ్చి దశమ భాగం ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు, సరిపోతుందిలే అని అనుకుని సంతోషపడే సేవకులు చాలామంది ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యం ద్వారా వారిని గద్దించి హెచ్చరించి వారు క్రమము తప్పకుండా దేవుని యొక్క మందిరంలో ఉండాలని వారికి బోధన చేయండి. వారు అసత్య మార్గాన్ని విడిచిపెట్టి సత్య మార్గంలో నడుస్తూ ఉంటారు. దేవుడు చెప్తున్న ఆ దైవ సేవకులు తెలియజేస్తున్న ఆ మాటలు బట్టి వారిలో ఉన్న ప్రతి తప్పిదములను వారు తీసుకొని నిజమైన విశ్వాసులుగా
ఉండే అవకాశం ఉంటుంది. ఈ రీతిగా బోధన చేస్తూ ఉన్నారా? ఈ రీతిగా బోధన చేస్తున్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీ సంఘాలను, మీ యొక్క విశ్వాసాలను దీవించును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున సంఘాలు విస్తరించబడము కాదు, కానీ దేవుని యొక్క రాజ్యానికి ఎంతమంది వారసులుగా ఉన్నారన్నది అది చాలా ప్రాముఖ్యత. ఒక సంఘంలో నుండి ఒక పెద్ద సంఘము, ఆ సంఘానికి మెంబర్షిప్ ఎంత ఉందంటే ఇంచుమించుగా నియర్లీ 1000 మంది. అయితే ఆ సంఘానికి ఎంతమంది వస్తారంటే కేవలము 90 మంది మాత్రమే వస్తున్నారు. మిగతా వారు ఏమైపోయి ఉన్నారంటారు? దేవుని యొక్క సేవకులు వారిని హెచ్చరించకపోవడము ద్వారా వారు నిర్లక్ష్యముగా ఆ దినాన్ని వారి యొక్క సొంత పనులకు వారు వాడుకుంటూ ఉన్నారు. వారు ఆ రీతిగా ఉన్నారంటే దేవుని యొక్క వాక్యములో, సత్యమైన వాక్యములో వారు నడవటం లేదని బట్టి. సత్యమైన వాక్యంలో వారు ఉన్నట్లయితే క్రమం తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రియందు బిడ్డలారా, ఈ యొక్క విందుకు దేవుడు పిలిచి ఉన్నాడు. ఈ యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి చాలా మందిని పిలిచి ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే వారు వచ్చి ఉన్నారు. మరొక కొంతమంది వారు సాకులు చెప్పి వారు వెళ్ళిపోయి ఉన్నారు. ఇలాగున నిర్లక్ష్యము చేస్తూ ఉన్నావా? సాకులు చెబుతూ, తప్పించుకుంటూ, నేను తర్వాత మారుతానులే, ఆ సత్యాన్ని తర్వాత నేను గ్రహించుకుంటానులే అంటూ బయటికి వెళ్ళిపోతున్నావా సహోదరి, సహోదరుడా? ఈ సమయమే దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. మరొక నిమిషంలో మనం ఏమవుతామో మనకు తెలియదు. నుంచున్న సమయంలోనే, కూర్చున్న సమయంలోనే మనము చనిపోవచ్చు. ఈ రోజున నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రేమతోటి ఆయన పిలుస్తున్నాడు. ఆయన యొక్క రాజ్యంలోనికి రావాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. సత్యములో ఉండాలని ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హెచ్చరిక చేస్తున్నాడు. ప్రేమ అనే హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆ హెచ్చరికను మనము ఆహ్వానిందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన యేసయ్య నీకు వందనాలు. ఈ సమయం ప్రభువా, నీవిచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, నీ యొక్క రాజ్యంలో మేము ఉండాలని మీరు ఆశపడుచున్నారయ్యా. నీ వాక్యాన్ని గ్రహించి సత్యంలో నడిచే బాధ్యత, యోగ్యత మా అందరికి మీరు అనుగ్రహిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.